నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. జై శ్రీరామ్, జై వీరాంజనేయ. నేను మీ సుధీష్ రెడ్డి. ఈరోజు మనం మాట్లాడుకుందాం ఆర్టికల్ 370 మూవీ రివ్యూ గురించి. ఇప్పుడే చూసి వస్తున్నాయండి ఆ మూవీ చూసినప్పుడు చూసి బయటికి రాగానే ఫస్ట్ నాకు అనిపించిన మూమెంట్ ఎలా ఉందంటే, అదనమాట. సో ఆ తర్వాత మూవీ గురించి విశ్లేషణ గురించి మాట్లాడుకోవాలి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మూవీలో మాట్లాడుకోవాల్సింది నలుగురు వ్యక్తుల గురించి. అందులో ప్రధాన భూమిక పోషించిన ఇద్దరు లేడీస్, ఒకళ్ళు ప్రియమణి గారు, రెండు యామి గౌతమ్ గారు. ప్రియమణి గారు మనకు ఆల్రెడీ పరిచయమే, అండ్ యామి గౌతమ్ గారు ఆల్రెడీ కొరియర్ బాయ్ కళ్యాణ్ అని, అలాగే గౌరవం అని 2-3 సినిమాలు మన తెలుగులో కూడా చేశారు. బట్ హిందీలో ఆల్రెడీ ఊరి అనే కానీ కొంచెం ఫేమస్ యాక్టర్స్. ఈ మధ్యగా ఇలాంటి సందేశమాగ ఆత్మక్ష పైట్రియాటిక్ అంటే దేశభక్తి భావాలు గల మూవీస్లో ఎక్కువగా కనిపిస్తుంటారు. అండ్ అర్జున్ గోవిల్ అండ్ కిరణ్ కర్మాంకర్, కిరణ్ కర్మాంకర్ వీళ్ళ గురించి మాట్లాడుకోవాలి. అర్జున్ గోవిల్ గారు మన చిన్నప్పుడు వచ్చిన రామాయణంలో రాముడు క్యారెక్టర్ చేసిన ఆయన. అండ్ ఈయన మన ప్రైమ్ మినిస్టర్ మోదీ గారి పాత్ర పోషించారు. అండ్ ఇంకొక కిరణ్ కర్మాంకర్ గారి గురించి చెప్పింది కదా, ఈయన అమిత్ షా గారి పాత్ర పోషించారు. పర్ఫెక్ట్. ఈ నలుగురు సినిమాని ముందుకు తీసుకెళ్ళిన విధానం అయితే మనం హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చు వాళ్ళ నలుగురికి. అండ్ సినిమా ప్లాట్ అండ్ స్టోరీ తెలిసిందే కదా. ఆర్టికల్ 370ని రద్దు చేయడానికి మనకి గవర్నమెంట్కి ఉన్న గవర్నమెంట్కి ముందున్న లక్ష్యాలు ఏంటి, వాటిని ఎలా ఛేదించారు, ఆ చాణక్యత, ఆ చతురత ఎలా ప్రదర్శించారు, ఇంత పెద్ద విషయాన్ని అంత సున్నితంగా అంత సింపుల్గా ఎలా హ్యాండిల్ చేశారనే దానికి మనకి మన ఒక బిల్డింగ్ కట్టారనుకోండి, ఆ బిల్డింగ్ ఎంత అందంగా ఉందో మనకు పైపు, కానీ దాంట్లో కనిపించిన శ్రామికులు. ఇప్పుడు మనకు ఒక తాజ్మహల్ ఉందనుకోండి, అది ఎంత అందంగా ఉందో, లేకపోతే మన అయోధ్య రామ మందిరం ఉందనుకోండి, అవి ఎంత అందంగా ఉన్నాయో పైకి కనిపిస్తాయి. కానీ అవి అంత అందంగా మలచడానికి ఆ వెనక వాళ్ళు పడ్డ శ్రమ, దానికి ఒక డిజైనింగ్, ఒక పద్ధతి, ఒక వ్యూహం, ఒక స్ట్రాటజీ, ఇవన్నీ కలుపుకుంటేనే అది అంత అందంగా మనకు అంత అందమైన ఆకృతికి తయారవుతుంది. అలాగే వీళ్ళు కూడా ఎంత లోతు విసర్జన చేశారంటే, మనకి ఏదైనా మందు ఇవ్వాల్సింది, ఏదైనా రోగానికి మందు మూలాల నుంచి తీసుకుని ఇవ్వాలి తప్ప అప్పటికప్పుడు మనకి ఒక ఏంటది యాంటీబయాటిక్ ఇచ్చేసి నొప్పి తగ్గించేసాం నయం అయిపోయింది అనుకుంటే కుదరదు అన్నట్టు. ముందు ప్రభుత్వాలు చేసిన ఈ ప్రభుత్వం మూలాల్లోకి వెళ్ళి ఆ మూలాలని పరిశీలించి కారణాలు వెతికి ఆ కారణాలని మార్చి ఇప్పుడున్న మన జమ్మూ కాశ్మీర్ పరిస్థితి ఏంటో మనకు తెలుసుగా. సో అవన్నీ అసలు ఎందుకు జరిగింది, ఏం జరిగింది అనేది క్లియర్ కట్గా ఒక ప్రాపర్ అనాలిసిస్తో ఒక ఆదిశక్తి లాంటి ఇద్దరు ఆడవాళ్ళని ముందు పెట్టి వాళ్ళ అనాలిసిస్ వాళ్ళతో మనకి స్టోరీ చెప్పిస్తాను. ఇది నిజంగా జరిగిందా లేదా ఏంటి అనేది అయితే నేను పక్కకెళ్ళి నుండి చూసి వచ్చి ఏదైతే చెప్పట్లేదు. సినిమాలో ఇప్పుడు సినిమాటిక్ లిబర్టీ వాడుకునే వాళ్ళు చెప్పుండొచ్చు, కానీ అయ్యో రామా, నాకు ఐడియా తక్కువ లేదండి. వాట్ అన్ ఇంటెలిజెంట్ బాయ్, సో స్వీట్. అసలు ఇలాంటి ఐడియాలు ఎలా వస్తాయండి మీకు? అక్కడ చూపించినంత వరకు మనం ఆ మూవీతో కనెక్ట్ అవుతూ ఇది జరిగిందా, ఇలా అయ్యిందా అని మనం అయితే ఫీల్ అవుతాం. సో దాని నుంచి మనం మూవీకి బయటకు వచ్చినప్పుడు ఆ దేశభక్తి భావంతో, ఆ గర్వపడే ఆ మూమెంట్తోనే బయటకు వస్తాం. ప్రతి భారతీయుడు ప్రతి ఒక్కళ్ళు చూడవలసిన సినిమా ఇది. ఎందుకంటే మన నుంచి విడిపోయిన ఒక మనలో కంప్లీట్గా కలిపిన ఫస్ట్ టైం 70 సంవత్సరాల్లో ఇప్పుడు ఇండియా కాశ్మీరు అని డిఫరెంట్గానే మాట్లాడుకున్న వాళ్ళంతా కాశ్మీర్ కూడా ఇండియాలో భాగమే. ఇది ఇండియా సమస్య, కాశ్మీర్ సమస్య కాదు, అది కాశ్మీర్ కూడా ఇండియాలో భాగమే. ఇది ఇండియన్ ప్రతి ఒక్కరి భారతీయుల సమస్య అని నిరూపించినట్టు చేశారు. అండ్ ఇప్పుడు నెక్స్ట్
వేరే వేరే కూడా మన వాళ్ళు ముందుకు తీసుకెళ్ళి ఇలాగే కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ సినిమా మాత్రం ప్లీజ్ ప్రతి ఒక్కరూ దయచేసి థియేటర్స్కి వెళ్ళి చూడండి. ఇలాంటి సినిమాలు ఆదరించడం భారతీయులుగా మన బాధ్యత. అండ్ ఇంతటితో నేను సెలవు తీసుకుంటున్నాను. నా ఈ అనాలిసిస్ మీకు నచ్చుతుంటే కనుక ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్తో పాటు షేర్ చేసుకుని లైక్ చేయమని చెప్పండి. ధన్యవాదాలు.